హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీ అండ్ ఈరోజు ఫ్రైడే మార్నింగ్. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఎంత హడావుడిగా ఉంటుందో కదా. ఎర్లీ మార్నింగ్స్ అంటే మల్టీ టాస్కింగ్. కిడ్స్ స్కూల్కి వెళ్ళే వరకు నాలో ఉండే మల్టీ టాస్కింగ్ టాలెంట్ అంతా బయటకు వచ్చే టైం అది. ఫ్రైడేస్ మా కిడ్స్కి లంచ్లోకి పాస్తా కావాలని డిమాండ్. సో వాళ్ళకి లంచ్కి పాస్తా ప్యాక్ చేసి స్నాక్స్కి ఫ్రూట్స్ ప్యాక్ చేసి ఇచ్చాను. వాళ్ళు వెళ్ళాక నేను చేసే ఫస్ట్ పని బెడ్రూమ్స్లో బెడ్స్ అన్నీ ఆర్గనైజ్ చేయడం. నాకు బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అండ్ ఈ పిల్లోస్ వాటి ప్లేస్లో ఉంటే ఇంట్లో సగం పని అయిపోయిందన్న ఫీలింగ్ అండి. ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. అలా మీకు ఏ పని ఆ ఫీలింగ్ ఇస్తుంది? బెడ్రూమ్ పని అయితే అయిపోయిందండి. నా బెడ్రూమ్ సెట్ చేశాక ఇంకా కిడ్స్ రూము కూడా సెట్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి స్నానానికి వెళ్తాను. సో స్నానం చేయగానే డైరెక్ట్గా దేవుని రూమ్లోకి వెళ్ళిపోయి పూజ చేసి నెక్స్ట్ ఇంకా మా బ్రేక్ఫాస్ట్. మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తన ఆఫీస్కి వెళ్తారు. మిగిలిన రోజులు ఇంట్లో నుంచే వర్క్ చేసుకుంటారు. పూజకి అంతా క్లీన్ చేసేసి దేవుడికి దీపం, పూలు, నైవేద్యం అంతా పెట్టేసుకుంటానని. పూజ అయ్యాక ఇంట్లో ఒక డిఫరెంట్ వైబ్ అనిపిస్తుంది నాకు. పూజకు ముందు, పూజ తర్వాత ఐ డోంట్ నో, ఇది మేబీ నా ఫీలింగ్ అయ్యి ఉండొచ్చు, కానీ పూజ చేశాక అది ఒక డిఫరెంట్ వైబ్ ఉన్నట్టు ఉంటుంది ఇంట్లో. నాకు మా హస్బెండ్కి సోక్ చేసిన నట్స్ అండ్ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్కి తినేసామండి. ఇంకా కిడ్స్కి ఎలాగో పాస్తా అండ్ ఫ్రూట్స్ పెట్టాను కాబట్టి పాస్తా చేసిన రోజు వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి కూడా పాస్తా తిని వెళ్తామని గొల చేస్తారు. సో లైట్గా కొంచెం పాస్తా తిని వెళ్ళారు. సో మళ్ళీ మాకు సపరేట్గా చేసుకోకుండా మేము నట్స్ అండ్ ఫ్రూట్ తినేసాము. కాఫీ కోసం పాలు పెట్టేసి అంతలోపు బియ్యము, పప్పు అన్నీ కడిగి పక్కన పెడతాను. ఈ బియ్యం కడిగినవి నీళ్ళు, అలాగే పప్పులు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి నేను ప్లాంట్స్కి పోస్తాను. మా అత్తయ్య అంటారు దట్ చెట్లకి నీళ్ళు పోస్తే చాలా బలమని. సో అలాగే ఇంకో రీజన్ ఏంటంటే వాటర్ కూడా సేవ్ అవుతుంది. సో ఇక్కడ పాలు మరిగిపోయాయి. ఇంకా మా ఇద్దరికి కాఫీ రెడీ చేస్తాను. యాక్చువల్లీ కాఫీ అడిక్షన్ ఈ లాక్డౌన్లో వచ్చిందండి. లాక్డౌన్ ముందు ఏ అలవాట్లేదు. లాక్డౌన్లో ఎంత అంటే అలవాటైంది. కాఫీ ఇప్పటి వరకు ఇంకా అలవాటు పోలేదు.
అంతకుముందు కాఫీ అంటే జస్ట్ బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే, కానీ ఇప్పుడు డైలీ మస్ట్ అయిపోయింది. సో ఇక నిన్న ఇంట్లో పప్పులన్నీ అయిపోతే ఆ జార్స్ అన్నీ నైటే కడిగి ఆరబెట్టేసుకున్నాను. వంట చేసే ముందు ఫస్ట్ ఈ పప్పులన్నీ అందులో ఫిల్ చేసి పెట్టేస్తాను. అన్ని జార్స్ అన్నీ ఫిల్ అయిపోయాయండి. ఇంకా వాటిని బ్యాక్ టు వాటి ప్లేస్లో. మాకు ఈ కప్పుతో 2 కప్స్ పప్పు సరిపోతుంది. అలాగే పప్పు కూడా వాష్ చేసిన పప్పు వాటర్ కూడా ఇలా ప్లాంట్స్కి పెట్టేసుకుంటాను. ఈరోజు లంచ్లోకి దొండకాయ వేపుడు, కానీ పచ్చి కారంతో, నాట్ రెగ్యులర్గా చేసే ఫ్రై కాకుండా. సో దొండకాయ ఫ్రై కోసం ఇక్కడ ఆనియన్స్, గార్లిక్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. యాక్చువల్లీ నైటే దొండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి, ఎందుకంటే మార్నింగ్ ఆ కట్టింగ్లోనే టైం అయిపోతుంది. సో అలా ఎక్కువ కట్ చేసే వెజిటేబుల్స్ ఉంటే నేను మోస్ట్లీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటాను. సో స్టవ్ మీద కూర వేయడానికి ఆయిల్లో జీలకర్ర అలాగే ఉల్లిపాయలు వేసి ఒక 2-3 మినిట్స్ వీటిని ఫ్రై చేస్తాను. అంతలోపు పప్పులో పసుపు, ఎల్లిపాయలు అలాగే ఒక టమాటో, కొంచెం నూనె వేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయాయి. అందులో కొంచెం పసుపు అలాగే నైట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి కలిపి కుక్ చేస్తాను. ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తానండి, ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి. అవంతా అయ్యే వరకు కొంచెం కొత్తిమీర కూడా కడిగి వాష్ చేసి పెట్టేస్తాను. కొత్తిమీరలో కింద కాడలు ఉన్నాయి కదా, వాటిని నేను కూరకి యూజ్ చేస్తాను. ఆ పైన ఉన్నది పప్పులోకి వేసుకుంటాను. ఇలా మిక్సీ జార్లో కొత్తిమీర, కింద భాగం అంతా కొత్తిమీర వేసి అందులో గార్లిక్, పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పడతాను. పేస్ట్లా కాదు, నార్మల్గా మిక్సీ. ఇదిగోండి ఇలా, మరి పేస్ట్లా కాకుండా. ఇక్కడ దొండకాయలు ఆల్మోస్ట్ ఒక 80% ఫ్రై అయ్యి, ఇందులో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర
మిక్స్ చేసాం కదా, అది వేసి కలిపి ఇంకొక 5-10 మినిట్స్ ఫ్రై చేస్తాను. ఇందులో ఉట్టి పచ్చికారం వేస్తున్నానండి, ఎర్రకారం ఏం వేయట్లేదు. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. ఈ పప్పులోకి ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి అందులో సరిపోయేంత వాటర్ వేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ హాట్ వాటర్ వేస్తున్నాను, చల్ల వాటర్ కాదండి. వంట చేసేటప్పుడు చల్ల వాటర్, మామూలు వాటర్ కన్నా హాట్ వాటర్ యూస్ చేస్తే దాని టేస్ట్ చేంజ్ అవ్వదంటారు. సో ఇక్కడ పప్పు కోసం తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నాను. సో ఆయిల్లో కావలసిన పోపు దినుసులు వేసి శనగపప్పు, ఎల్లిపాయలు, కొన్ని మెంతులు కూడా వేసానండి, ఎండుమిర్చి, చూసారా ఇక్కడ దొండకాయలు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను. స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసేసుకొని ఆ పోపుని పప్పులో వేసి వెంటనే మూత పెడతానండి. దాన్ని ఒక 5-10 మినిట్స్ దాన్ని కదపని అలాగే ఉంటుంది. ఇక్కడ కొత్తిమీర కట్ చేసి పెట్టాం కదా, ఆ కొత్తిమీర కూడా అందులో వేసి మిక్స్ చేస్తున్నాను. ఒక 5-6 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి పప్పుని కలిపి అందులో మిగిలిన కొత్తిమీర అంతా వేసి పచ్చిమిరపకాయలు వేసి ఒక ఉడుకు వచ్చే వరకు పప్పుని స్టవ్ మీద పెట్టేస్తాను. వంట పని అయ్యే వరకు కిచెన్లో ఉండాల్సిన బేసిక్ క్లీనింగ్ అన్నీ చేసి పెట్టేసుకుంటున్నానండి. పప్పు ఉడికింది, ఇక్కడ దొండకాయ కూడా ఫ్రై అయిపోయింది. ఇదండి ఈరోజు వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చుతుందని. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.